సో ఏపీలో గీతాంజలి మ్యాటర్ ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. ఆమె చనిపోవడం ద్వారా అంటే ట్రోల్స్ చేస్తేనే చనిపోయింది, లేకపోతే ట్రైన్లో నుండి తోసేసి చంపేశారా? ఫేమస్ లాయర్ అయిన రచన గారితో మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు గీతాంజలి అంటే సూసైడ్ చేసుకుంది అని కొందరు అంటున్నారు, లేదు ట్రైన్లో నుండి తోసేశారు అని కొందరు అంటున్నారు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ట్రోల్స్ చేసే తను ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుందా, లేకపోతే అంత సెన్సిటివ్గా ఉండే తను ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుందా, లేకపోతే ఇంకో ఏదన్నా మర్డర్ చేసే హోమిసైడ్ చేసే కారణాలు ఉన్నాయా అనేది ఇన్వెస్టిగేషన్లోనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే సూసైడ్కి మర్డర్కి ఉన్న డిఫరెన్సెస్ ఒక 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 ఇన్వెస్టిగేటరే మనకు చెప్తాడు. కానీ ఏది ఏమైనా తనకు అంటే ఒక 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 యంగ్ ఉమెన్ కొన్ని కారణాల వలన చనిపోయింది అంటే మనం మధ్యలో లేదు, అది సూసైడ్ అయినా లేకపోతే మర్డర్ అయితే ఇంకా హారబుల్. అది చాలా బాధాకరమే. ఎందుకంటే యంగ్ పీపుల్ అవసరము, అంటే యంగ్ పీపుల్ అవసరము మనకి ఎంతగానో ఉంది. సో ఈ ట్రోలింగ్కి, ఈ బాధకు ఇది భరించలేకుండా సూసైడ్ లేకపోతే ఇంకేదైనా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడము లైక్ సెల్ఫ్ హార్మ్ ఎట్సెట్రా, ఇది కొంచెం మనసుని కుదిపేస్తుంది. టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయడం ద్వారానే, బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ద్వారానే ఆమె సూసైడ్ చేసుకుంది అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. లేదు వైసీపీ వాళ్ళే చంపేసి టీడీపీ ట్రోల్స్ వల్లే చనిపోయింది అని టీడీపీ వైపు తోసేస్తున్నారు. అంటే ఇది నిజమే అనుకోవచ్చా మనం? నేను ఒక్కటి చెప్తానండి, ఒక యంగ్ ఉమెన్ చనిపోయింది ఇక్కడ. అయితే తన మరణాన్ని పొలిటికల్గా వాడుకోవడం అనేది రెండు రకాలుగా తప్పు. అంటే ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా. సో అదైతే ఖచ్చితంగా చేయొద్దు. ఇప్పుడు ఇది సూసైడా, ట్రోలింగ్ వలన ఆమె మనస్తాపనకు చెంది చేసుకున్న సూసైడా, లేకపోతే ఇది ఏదో పొలిటికల్ గెయిన్ కోసము అయిన మర్డరా, లేకపోతే ఇంకో ఏ విషయం గురించి అయిన సంఘటన అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. సో ఆ ఇన్వెస్టిగేషన్లో తేలేంత వరకు ఇరు వర్గాలు ఒక్కోళ్ళ మీద ఒక్కోళ్ళు అనుకోకుండా ఒక అమ్మాయి చనిపోయింది కాబట్టి దాన్ని రెస్పెక్ట్ చేస్తూ ఆమె గుర్తులో ఇంకేమన్నా పాజిటివ్గా చేయండి. కానీ దాన్ని ఒక పరస్పర వాగ్వివాదాలకు దిగడం అనేది ఈ అమ్మాయి జీవితాన్ని తక్కువ చేయడం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ట్రోల్స్ చేశారు కదా మేడం, వాళ్ళని అంటే కామెంట్స్ పెట్టిన వాళ్ళని కానీ ట్రోల్స్ చేసిన వాళ్ళని ఇప్పటివరకు కొంతమందిని అరెస్ట్ చేశారు. సో ఇంకా అరెస్ట్ ఎవరెవరిని చేయాలి అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది ఈ కేసులో? అబెట్మెంట్ అంటే ఒకవేళ ఇది నేను అదే అంటున్నా, అన్ని ఒకవేళనే. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగిందో ఆటాప్సీ రిపోర్ట్ అదంతా బయటకు రావాలి. సో ఒకవేళ ఇది సూసైడే అయితే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద వాళ్ళను హరిగినించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇది హామిసైడ్ అయితే దెన్ 302 అంటే మర్డర్ వీటి కింద వాళ్ళను అంటే వాళ్ళ మీద ఛార్జెస్ పెట్టే అవకాశాలు ఉంటాయి, వాళ్ళైనా వీళ్ళైనా లేకపోతే ఇంకా ఎవరైనా. సో అబెట్మెంట్ సూసైడ్ అయినప్పుడు అబెట్మెంట్ అంటే సూసైడే జరిగింది అని నిర్ధారణకు వచ్చినప్పుడు అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద కొంతమందిని అంటే ఎవరెవరైతే అనుకుంటున్నారో ఈ సూసైడ్కి కారణాలు అని అనుకుంటున్నారో వాళ్ళని అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద అరెస్ట్ చేస్తారు. ది అదర్స్ ఒకవేళ ఇది మర్డర్ లేకపోతే హామిసైడ్ అని పరిగణిస్తే దెన్ 302 కింద ఛార్జ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ.